స్పోర్ట్స్ మినిస్టర్ ద్వారా జరిగింది అనేది తను ఒక ఇంటర్వ్యూలో ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి విషయం మనం చూసినాము. సో నేనేమంటున్నా అంటే ఒక అంతర్జాతీయ మహిళకే భద్రత లేనటువంటి గత ప్రభుత్వ పాలన. ఒక మంత్రి అయ్యుండి ఏదైనా ఏదైనా విన్ అయినా, లేకపోతే ఏదైనా పాస్ అయినా, లేకపోతే ఏదైనా అప్రిషియేషన్ వచ్చినా, లేకపోతే ఎందులోనైనా గెలిచి ప్రఖ్యాతిగాంచి రాష్ట్రానికి ఏదైనా కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన వాళ్ళకు అయితే సన్మానం చేస్తాము, అప్రిషియేషన్ చేస్తాము, కంగ్రాచులేషన్ చేస్తాం. కానీ నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు, కొంచెం పర్సనల్గా టైం ఇస్తావా నాకు అనే మాటని ఎంత దారుణంగా, ఇది చెప్పాలంటే కూడా నాకు సిగ్గైతున్నది. ఆ శ్రీనివాస్ గౌడ్ అనేవాడు తాగి తందనాలాడి ఇట్లాంటి వేషాలు వేసిండా, లేకపోతే ఇంకొకటి చేసిండా అనేది సెకండరీ, పక్కన పెడదాం. కానీ ఒక మన దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొని వచ్చేటటువంటి మహిళకే రక్షణ లేకుండా పోతే వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులే కానివ్వండి, వాళ్ళ మనుషులు ఎవరైనా సరే, బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా ఇదొక్కటే వెలుగులోకి వచ్చింది, ఇప్పుడే బయటపడుతుంది. వెలుగులోకి రాని ఎన్నుండొచ్చు, ఎంతమందిని ఇబ్బంది పెట్టిండొచ్చు, ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసిండొచ్చు, ఎంతమంది ఆడపిల్లల ఉసురు పెట్టుకుని ఉండొచ్చు అనేది ఈ రోజు వస్తున్నటువంటిది. కాబట్టి వీళ్ళల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు నోరేసుకొని మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ మహిళా శిరోమణి మణిరత్నాలకు నేను అడుగుతున్నా ఈరోజు, మరి మీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు మరి ఒక అంతర్జాతీయ మహిళా క్రీడాకారిణికి జరిగినటువంటి అవమానాన్ని ఆమె ఒక మాట అన్నది, నువ్వేం సమాధానం చెప్పినావు వాడికి మరి అనంటే, 2 నిమిషాలు టైం ఇస్తే బొక్కలు నీవు శరీరం లోపల బొక్కలు అన్ని చూరు చేస్తా, పార్ట్ అన్ని వేరే చేస్తా అన్నదండి అమ్మాయి. అంటే ఆమె స్పోర్ట్స్ అథ్లెటిక్స్ లో ఉన్నటువంటి ఆమెతోనే పెట్టుకున్నటువంటి దుర్మార్గుడు మరి ఇంకా సామాన్య ప్రజలతో ఏ విధంగా బిహేవ్ చేసి ఉండొచ్చు. కాబట్టి బొక్కలు చూరు చేస్తా అన్నది కదా. నేను అంటున్నా, నిజంగానే అమ్మాయి ఆ రోజు బొక్కలు చూరు చేసింటే తెలంగాణ ప్రజలకు చాలా ఆనందం అవుతుండే, ఎందుకంటే ఆయన మీద లేని ఎలిగేషన్స్ లేకుండే. కానీ ఈరోజు వాళ్ళ లీడర్లను అందరినీ, సబితా ఇంద్రమ్మనే కానివ్వండి, సునీత లక్ష్మారెడ్డినే కానివ్వండి, ఇంకా చాలా మంది గతంలో చాలా మంది ఎంపీలు కూడా ఉన్నారు, మా మహిళా నాయకురాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్సీలుగా చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కవితమ్మకు కూడా అడుగుతున్నా, గత ప్రభుత్వంలో నాకు అవకాశం దొరకలేదు అంటున్నాం. ఇప్పుడు మేము క్లూ ఇస్తున్నాము. ఇప్పుడు తను పెట్టినటువంటి పోస్టులో ఇంటర్వ్యూలో చెప్పినటువంటి విషయము, నేను ఒక దాంట్లో చూసిన, మీ నాన్నకి 10కి 4 మార్కులు వేసినావు, నువ్వు 10కి 10 కూడా అని చెప్పుకున్నావు. కానీ నిజంగానే నీ రక్తం నీ మాటనే మాట్లాడింది. కాబట్టి ఇప్పుడు నిజంగానే ఒక మహిళగా నేను ఆడపిల్లలకు అండగా ఉంటా, ఆడపిల్లలకి నేను కాపాడుతా, నా కొంగు చాటులు అందరినీ, తెలంగాణ ప్రజల్ని ఒక అక్కలాగా అమ్మలాగా కాపాడుతా అన్నావు కదా. నిజంగా అమ్మవో అక్కవో ఏమన్నా అయితే గత మీ ప్రభుత్వంలో జరిగినటువంటివన్నీ నువ్వు మాట్లాడాలి అని నేను డిమాండ్ చేస్తున్నా. ఆడిని తీసుకొని వచ్చి, శ్రీనివాస్ గౌడ్ని తీసుకొని వచ్చి క్షమాపణ చెప్పిస్తారా, లేకపోతే దీనికి ఏం పనిష్మెంట్ ఇప్పియాలో మీరే బహిరంగంగా చెప్తే మేము ఆ పనిష్మెంట్ ఇస్తాం. వీళ్ళే కాకుండా ఇంకెవరికైనా అన్యాయం జరిగినా గత ప్రభుత్వంలో మీరు ఎలాంటి భయానికి గురి కాకుండా, ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా, మీకు అన్యాయం జరుగుతుందో లేకపోతే మీకు న్యాయం జరగదో అని ఎలాంటి సంకోచం లేకుండా మమ్మల్ని కానివ్వండి, మా నాయకుల్ని కానీ మీరు బహిరంగంగా వచ్చి చెప్పినా కూడా మేము మీకు జరిగినటువంటి అన్యాయం మీద తప్పకుండా పనిష్ చేస్తాం. బరాబర్ జరిగినటువంటి విషయాలు ఏవున్నా కూడా ఆధారాలతో సహా ఉంటే తప్పకుండా ఎవడైనా సరే, మా తెలుగింటి ఆడపడుచులకి, మా తెలంగాణ ఆడబిడ్డలకి ఎవరికైనా సరే ఇలాంటి సమస్యలు ఎదురైనా మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న అని అనిపించుకున్నాడు. అన్నగా రాఖీ గట్టిన తెలంగాణ బిడ్డల్ని కాపాడుతాడు అనేది మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. నేనుగా ఒక ఆడపిల్లగా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక మహిళగా చెప్తున్నా, తప్పకుండా మా ప్రభుత్వం అండగా ఉంటుంది. గతంలో ఎవరు ఏవి చేసినా కూడా మీరు బహిరంగంగా వచ్చి చెప్పండి, ఇది ఒకటే కాకుండా ఎన్ననే అని నేను అంటున్నా. తప్పకుండా చర్యలు తీసుకుంటది మా ప్రభుత్వం. నేనే చెప్తున్నా కదా, తప్పకుండా దీని మీద చర్యలు తీసుకుంటది. కాబట్టి అటు సైడ్ నుంచి కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా డిమాండ్ చేయండి, శ్రీనివాస్ గౌడ్ మీద చర్యలు తీసుకోమని డిమాండ్ చేయండి. అప్పుడే మీరు రేపు పొద్దున పబ్లిక్ లోకి వచ్చి మీరు నిజంగానే నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తున్నారా అనేది అప్పుడు బయటపడుతుంది కదా మీరు చెప్తే. కాబట్టి బయటకు వచ్చి చెప్పాలి అని నేను డిమాండ్ చేస్తున్నా.